సూర్యాపేట జిల్లాలో రైతులకు ఎరువులు అమ్మొద్దని ఫెర్టిలైజర్స్ యాజమాన్యం అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం యూరియా బస్తాకు 266 రూపాయల తీర్మానం చేయడంతో నిర్ణయం తీసుకుంది. కోదాడ, మునగాల మండలాల్లోని రైతులకు ఎరువులు అమ్మడం లేదు. యూరియా నిల్వలు దుకాణానికి చేరేసరికి 300 రూపాయల వరకు ఖర్చు వస్తుందంటున్నారు అసోసియేషన్ సభ్యులు. ఇక సర్కార్ చేసిన తీర్మానానికి తాము ఎరువులు అమ్మితే గిట్టుబాటు కావడం లేదంటున్నారు. యూరియా విక్రయాలు జరపొద్దన్న తీర్మానంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సూర్యాపేట జిల్లాలో రైతులకు ఎరువులు అమ్మొద్దని ఫెర్టిలైజర్స్ యాజమాన్యం అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం యూరియా బస్తాకు 266 రూపాయల తీర్మానం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కోదాడ, మునగాల మండలాల్లోని రైతులకు ఎరువులు అమ్మడం లేదు. ఇక యూరియా నిల్వలు దుకాణానికి చేరేసరికి 300 రూపాయల వరకు ఖర్చు వస్తుందంటున్నారు అసోసియేషన్ సభ్యులు. సర్కార్ చేసిన తీర్మానానికి తాము ఎరువులు అమ్మితే గిట్టుబాటు కావడం లేదంటున్నారు. యూరియా విక్రయాలు జరపొద్దన్న తీర్మానంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డీలర్స్ అందరూ, అసోసియేషన్ సభ్యులు అందరూ కూర్చొని మేము యూరియా గురించి చర్చించాము. మాకు యూరియా కంపెనీ వాళ్ళు డెలివరీ ఇవ్వాలి. డెలివరీ ఇవ్వకుండా మిరియాలు కూడా ర్యాక్ పాయింట్ ఎక్స్ రేట్ ఇస్తున్నారు. అక్కడి నుంచి తెచ్చుకోవటం వల్ల లారీ కిరాయి 30 రూపాయలు ఖర్చులు, దిగుమతి మొత్తం కలిపి 40 రూపాయల ఖర్చు వస్తుంది. మాకు యూరియా రేటు ఈ డీలర్ మార్జిన్ 10 రూపాయలే ఉండటం వల్ల ఎంఆర్పి కంటే చాలా అదనంగా గిడుతుంది. అదనంగా గిట్టడం వల్ల ఎక్కువ రేటు అమ్మకూడదు. మేము ఎంఆర్పికి మాకు గిట్టుబాటు అయితే మేము కూడా అమ్ముతాం. ఎంఆర్పి రేటు పైన వచ్చింది కాబట్టి డీలర్స్ అందరం మాకు నష్టం వస్తుంది కాబట్టి మేము నష్టం భరించలేక యూరియా తేవద్దని అందరం నిర్ణయించుకున్నాం. కానీ ప్రభుత్వం వారు చొరవ తీసుకొని మా డీలర్లకు కంపెనీ ప్రతినిధుల్ని మాకు డీలర్ పాయింట్ డెలివరీ ఇచ్చినచో మేము రైతులకి సంతోషంగా ఎంఆర్పికి ఇవ్వడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ప్రైవేటు ఫెర్టిలైజర్ వాళ్ళు ఒక్క మందు కట్ట కూడా ఇవ్వట్లేదు. ఇదేందని అడిగితే ఇక్కడ మాకు మునగాల సొసైటీలో 266 రూపాయలకు యూరియా దొరుకుతుంది. మీరు చూడొచ్చు, దగ్గర పట్ల ట్రాక్టర్లు వెనుకున్నాయి. ఒక గంట సేపట్లోనే యూరియా కట్టలు కూడా అయిపోతున్నాయి. కానీ ప్రైవేట్ వాళ్ళు మాత్రం మా దగ్గర లేదని తీర్మానం చేసుకున్నారని మాకు తెలుస్తున్నది. దయచేసి గవర్నమెంట్ దీని మీద తీవ్రంగా స్పందించి మాకు వెంటనే రైతులను ఈ యూరియా కొరత లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం.